గైనకోమాస్టియా అన్నది వ్యాధి వంశపారంపర్యంగా రావచ్చు బికాస్ ఆఫ్ జెనెటిక్స్. రెండోదొచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. మూడోదొచ్చి సరైన ఆహారం తీసుకోకపోవడంతో మాల్ న్యూట్రిషన్ ఆర్ ఎక్సెసివ్ ఈటింగ్ మూలన కూడా ఒబెసిటీతో సంబంధించింది కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో దీంట్లో ఏంటంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ స్తనాల్లాగా ఎన్లార్జ్ అయిపోయి చాలా ఎంబరాస్మెంట్ ఫీలింగ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఉన్న కొవ్వు అందులో మళ్ళీ కూడా 3 భాగాలు. ఒకటే ఎక్సెసివ్ ఫ్యాట్ ఆర్ ఎక్సెసివ్ బ్రెస్ట్ టిష్యూ, ఎక్సెసివ్ స్కిన్. ఎందుకంటే ఎంతవరకు సాగి ఏ స్టేజ్లో మా దగ్గరికి వస్తారో దాన్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్సెసివ్ ఫ్యాట్ దాన్ని సూడో గైనకోమాస్టియా అంటాం. సూడో గైనకోమాస్టియా అనేది అంటే ఎక్కువ కొవ్వు మాత్రమే ఉంది అంటే వాళ్ళని సూడో గైనకోమాస్టియా. సో ఆ సూడో గైనకోమాస్టియాలో లైపోసక్షన్ చిన్న హోల్స్ పెట్టి ఆ ఫ్యాట్ని తీసేస్తాం. సో దాంతో ఏంటవుతుంది, స్కిన్ క్వాలిటీ బాగుంది అంటే స్కిన్ ష్రింక్ అయ్యి మంచిగా సెట్ అవుతుంది. సో గ్లాండ్ అన్నది ఎక్కువ ఉండదు అందులో. నెక్స్ట్ వచ్చి ట్రూ గైనకోమాస్టియా. ట్రూ గైనకోమాస్టియాలో ఏంటంటే బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, కొవ్వు సుమారుగా ఒక మోస్తరుగా ఉంటుంది. సో లైపోసక్షన్ చేసి ఆ కొవ్వునంతా మ్యాక్సిమం కొవ్వు తగ్గించి దాని తర్వాత వచ్చి ఆ గ్లాండ్ని మాత్రమే ఐసోలేట్ చేసి చిన్న ఇన్సిషన్ చిన్న ఘాటు పెట్టి ఆ గ్లాండ్ ఒకటే తీసేస్తాం అన్నమాట. సో దాన్ని ట్రూ గైనకోమాస్టియా అని చెప్తాం. కొంతమందికి వచ్చి లేట్ స్టేజ్లో వస్తారు. సో మరీ ఎక్కువగా సాగిపోయి వెయిట్ బాగా పెరిగిపోయి ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక లేడీస్ బ్రెస్ట్ లాగా తయారవుతుంది. సో వాళ్ళకి వచ్చి ఈ 2 ప్రొసీజర్స్తో పాటు స్కిన్, ఎక్స్ట్రా స్కిన్, లూజ్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిడక్షన్ చేయవలసి ఉంటుంది. దాన్ని మేల్ బ్రెస్ట్ రిడక్షన్ అని చెప్పి అంటాం అనమాట. మేల్ బ్రెస్ట్ అనేది 3 స్టేజెస్లో ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో స్కిన్ క్వాలిటీ బాగుంటుంది, యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి, రిడక్షన్ అనేది బాగుంటుంది. సో స్టేజ్ 2లో వచ్చి ఏంటంటే మినిమం స్కిన్ రిడక్షన్ అవసరం పడవచ్చు అండ్ స్కిన్ ష్రింకేజ్ అనేది బాగా జరుగుతుంది. సో వాళ్ళకి లైపోసక్షన్ ప్లస్ గ్లాండ్ ఎక్సిషన్ చేస్తే సరిపోతుంది. స్టేజ్ 3 వాళ్ళకి అంటే స్కిన్ ఎక్సిషన్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది, ఫ్యాట్ అండ్ గ్లాండ్తో పాటు. నౌ ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది వచ్చి జెనెటిక్, వంశపారంపర్యంగా ఇది పెరుగుతూ పోతుంది. సో ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ వీటిలో ఇంబ్యాలెన్స్, ప్లస్ కొంతమందికి ఈవెన్ గ్రోత్ హార్మోన్ ఆర్ ఈవెన్ కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ మూలాన కూడా ఈ ప్రాబ్లం పెరగచ్చు. సో ఈ ప్రాబ్లం ఉంది అంటే ముందు ఎండోక్రైనాలజీ దగ్గరికి వెళ్ళి ఎండోక్రైనాలజీ ట్రీట్మెంట్ తీసుకుని ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఈ ప్రాబ్లంని తొలగిస్తారు.